హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అపర్ణ ఛానల్. ఈరోజు యాక్చువల్‌గా ఇది ఫ్లిప్‌కార్ట్‌లోను, మీషోలోను అన్నిటిలో పెడితే జంతు వెల్వెట్ ఫ్లవర్స్ చేస్తున్నారు కదా! వాటి కోసం అని తెప్పించాను. ఇగో ఇవి పీస్ ఫ్లవర్స్ అండి. ఇవి చేసిన ఫ్లవర్స్. ఇవి ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? చూడండి ఎంత బాగున్నాయో. మన చేతులతో మనం చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా! సో, అదనమాట. ఇవి మీషో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ దేంట్లో అయినా దొరుకుతున్నాయి. 100 స్టిక్స్ వస్తాయన్నమాట. వీటితో చేయడం కూడా చాలా ఈజీ. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని చేసుకుంటారని చూపిస్తాను. దీనికి కావాల్సిన వస్తువులేంటో చూద్దాం. ఇవి ఫస్ట్ వెల్వెట్ స్టిక్స్ కావాలి. ఇవి మీకు ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. ఫ్లిప్‌కార్ట్ గానీ, అమెజాన్ గానీ, మీషో గానీ ఎందులో అయినా దొరుకుతాయి. కానీ నాకు మీషోలో కంటే ఫ్లిప్‌కార్ట్‌లో క్వాలిటీ బాగా నచ్చిందనమాట. సో, అందుకని ఇవి క్వాలిటీ బాగుంటే ఏంటంటే ఫ్లవర్స్ మనకి కొంచెం షైనీగా, అందంగా బాగా కనపడతాయి కదా! ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేశాను. ఇవి 100 స్టిక్స్ ఉంటాయన్నమాట. ఇవి ఒకటి కావాలి. తర్వాత ఈ ఫ్లవర్స్ చేసుకోవడానికి ఈ స్టిక్స్ ఒకటి కావాలి. ఇవి ఐరన్ ఇవి ఉంటాయన్నమాట. ఇంగో ఇ ఇది ఎట్లా కావాలన్నా అట్లా ఫోల్డ్ అవుతుంది. అంటే దీన్ని బేస్ చేసుకొని మనం దీనికి ఫ్లవర్స్ చేసుకుంటాం గనుక ఈ స్టిక్స్ ఒకటి కావాలి. అండ్ ఈ టేప్ ఒకటి కావాలి. గ్రీన్ టేప్. గ్రీన్ టేప్ ఒకటి కావాలి. సిజర్ అండ్ గ్లూ. దీనికి కావాల్సిన ఐటెమ్స్ అయితే ఇవి. ఇప్పుడు ఇందులో నేను మీకు సింగిల్ ఫ్లవర్ ఒకటి చూపిస్తాను. అండ్ కాంబినేషన్ ఎట్లా ఏసుకోవాలో కూడా చూపిస్తాను అనమాట. ఫస్ట్ మీరు ఈ స్టిక్‌ని ఈక్వల్‌గా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని కట్ చేయండి సమానంగా. ఇట్లా నేను 5 స్టిక్స్ తీసుకున్నాను. 5 స్టిక్స్ ఇట్లా సమానంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోండి. దీంట్లో ఒక స్టిక్ తీసుకొని, ఒక హాఫ్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని దీనిలోంచి ఇది ఇలా సమానంగా చూసుకొని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి దీన్ని ఇలాగా ట్విస్ట్ చేయండి. తర్వాత రెండిటిని ఇలా కిందకి అనుకోండి. ఇప్పుడు ఇందులో లాంగ్ స్టిక్ ఉంటుంది కదా! దాన్ని దీనికే ఇట్లా దీన్ని ఇలా పెటల్ షేప్‌లో కొంచెం షేప్ తీయండి. ఓకేనా? ఇట్లా మొత్తం 5 పెటల్స్ చేసుకోవాలి మనం. ఇంకోటి చూపిస్తున్నాను. ఇంగో మనం ఇలా 5 పెటల్స్ చేసుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని మొత్తం అన్నీ కలిపి ఇట్లా రేఖలు మీరు చక్కగా అడ్జస్ట్ చేసుకొని గ్రీన్ టేప్ ఉంది కదా! దీన్ని ఇక్కడి నుంచి ఇట్లా టైట్‌గా లాగి మీరు ఎంత టైట్‌గా లాగగలుగుతారో చూసుకొని కట్ చేసుకోండి. దీనికి గ్లూ అంటించేసుకోండి. ఫ్లవర్ వచ్చింది కదా! ఇప్పుడు దీంతో కాంబినేషన్ ఫ్లవర్ ఎలా చేయాలో చూపిస్తా. ఈ కాంబినేషన్ ఫ్లవర్ కూడా సేమ్ మెథడ్‌లో చేయటమే. ఫస్ట్ లైట్ కలరు పైన ఔటర్ డార్క్ కలర్ వేసుకుంటే లుక్ బాగుంటుంది. నేనైతే వైటు, బ్లూ వేశాను. ఇట్లా కొన్ని ఫ్లవర్స్ చేసుకొని మనం ఫ్లవర్ వాజ్‌లో పెట్టుకోవటానికి కొన్ని ఫ్లవర్స్ వరకు చేసుకొని ఆ స్టిక్‌కి మనం గ్రీన్ టేప్ ఉంది కదా!
గ్రీన్ టేప్ తోటి చుట్టేసుకోవడమే అనమాట. ఎలా ఉన్నాయి ఫ్లవర్స్? బాగున్నాయా? నాకైతే నా ఫ్లవర్ వాజ్‌లోకి చాలా అందంగా అనిపించాయి. ఇవి స్టిక్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయి. మనం ఓన్లీ ఫ్లవర్సే కాదు, ఇంకా ఏమన్నా గ్రాస్ టైప్‌లో గానీ, ఏమన్నా మనం ఓన్ క్రియేటివిటీ ఉపయోగించుకొని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికైతే నేను నా ఫ్లవర్ వాజ్‌లోకి కావాలని నేను ఫ్లవర్స్ వరకే చేశాననమాట. ఈ ఐరన్ స్టిక్ లేకపోయినా కూడా అవి ఫ్లెక్సిబుల్‌గానే ఉన్నాయి గనక వాటిలకే కూడా పెట్టేయచ్చు. మనం ఇప్పుడు ఈ వెల్వెట్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలకే కూడా ఫ్లవర్స్ చుట్టేసుకోవచ్చనమాట. అంటే ఇందులో కొన్ని కలర్స్ బ్లాకు అట్లా వచ్చినాయి. బ్లాకు అలాంటి వాటిలతో మనం ఫ్లవర్స్ అవి అయితే చెయ్యం గదా! సో, వాటిలతోటి మనం చుట్టి చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను గ్రాస్ లాగా అంటే ఒక లీవ్ లాగా రావడానికని స్టెమ్ కింద చేశా అనమాట. దాన్ని ఇలాగ ఊసకి చుట్టేసి చివరికొచ్చిన తర్వాత ఎడ్జ్‌లోకొచ్చిన తర్వాత దాన్ని తీసి ఒకసారి ఇట్లా లాగారనుకోండి, మీకు ఒక ఆకు షేప్‌లో వస్తుందనమాట. అంటే మధ్య మధ్యలో మనం ఆకులు కూడా ఫ్లవర్స్ ఓన్లీ ఫ్లవర్సే కాకుండా ఆకులు కూడా పెట్టినట్టు ఉంటుంది కదా అని అట్లా చేశాను. అలాగ కొన్ని ఓన్లీ లీవ్స్‌తో కూడా మనం ఒక బంచ్ కింద చేసుకోవచ్చు. అట్లా మన ఓన్ క్రియేటివిటీ మనము ఎట్లా అంటే మన ఐడియాని బట్టి మనం ఎలాగైనా చేసుకోవచ్చనమాట. మనం ఎంత క్రియేటివ్‌గా ఆలోచించి చేస్తే వాటిలకంత మంచి షేప్ బయటకొస్తుందనమాట. ఇట్లా నేను కొన్ని ఫ్లవర్స్ చేసి వైర్ ఉంది గదా! తీగకి మొత్తం బంచ్ కింద చేశాను. అట్లా కొన్ని ఫ్లవర్స్ చేసుకొని బంచ్ కింద చేసుకొని ఫ్లవర్ వాజ్‌లో పెట్టుకుంటే చాలా బావుంటుంది. ఇది వైర్ గూడా మనకి చేతులకి గుచ్చుకోవటం అని గాని అట్లా ఏం లేదు. అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి దీన్ని మనం తిప్పాలి, వంపాలి అన్నట్టేం లేదు. బానే ఉంది. ఊరికనే ఫ్లెక్సిబుల్‌గానే ఉంది వైర్ గూడా. నాకైతే బాగా నచ్చినాయి ఈ ఫ్లవర్స్. మీకెట్లా అనిపించింది ఈ వీడియో? మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటే గనక మీరు గూడా తయారు జేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ సింబల్ ప్రెస్ చేశారంటే నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ.